నమస్తే అండి. నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. సో ఇవాళ క్యాన్సర్స్లో బ్లాడర్ క్యాన్సర్ అంటే మూత్రసంచి క్యాన్సర్ గురించి మెయిన్లీ మాట్లాడుకున్నాం. జనరలీ ఈ మూత్రసంచి క్యాన్సర్ అన్నది ఆడవాళ్ళలో, ఎస్పెషలీ కొంచెం వయసు పైబడిన ఆడవాళ్ళ, అంటే 45, 50 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తాము. ఎవరిలైనా రావచ్చు, మగవాళ్ళలో రావచ్చు, ఆడవాళ్ళలో రావచ్చు, కొంచెం సంఖ్యలో ఆడవాళ్ళు ఎక్కువగా రావచ్చు. దీనికి ముఖ్య కారణాలు ఏమి ఉండొచ్చు అంటే, మగవాళ్ళు అయితే స్మోకింగ్, ఈ రబ్బర్ కానీ వినైల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళు కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంకెక్కడో క్యాన్సర్ బ్లాడర్లో ప్రజెంట్ చేయడం కానీ, ఇలాగా చాలా రీజన్స్ ఉంటాయండి బ్లాడర్ క్యాన్సర్ ఎందుకు రావచ్చు అని. సో ఈ బ్లాడర్ క్యాన్సర్ వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి? జనరలీ హెమచూరియా అని ఉంటుంది. హెమచూరియా అంటే ఏంటంటే మూత్రంలో రక్తం పోవడం. జనరలీ మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటేనో, లేకపోతే మూత్రంలో రాళ్ళు ఎక్కడైనా ఉంటే అప్పుడు కూడా యూరిన్లో రక్తం పోవచ్చు, కానీ అప్పుడు నొప్పి, మంట కూడా ఉంటాయి. కానీ ఈ మూత్రసంచిలో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అదే పనిగా మూత్రంలో ఎర్రగా రక్తం పోతూ ఉంటుంది. నొప్పి లాంటిది చాలా తక్కువ ఉంటుంది. కొంతమందికి మంట ఉండొచ్చు, కానీ చాలామందికి మూత్రంలో తెలియకుండా ఈ రక్తం పోతూ ఉంటుంది అన్నమాట. అది కాకుండా పొత్తి కడుపులో నొప్పి రావడం, కొంతమందికి వెయిట్ లాస్ అంటే బరువు తగ్గిపోవడము, వీక్నెస్ రావడము, కొంతమందికి సపోజ్ ఈ మూత్రంలో ఉన్న క్యాన్సర్ మూత్రనాళంకి అడ్డుకుంటూ ఉంటే మూత్రం వెళ్ళడానికి కష్టంగా అనిపించడము, లేకపోతే కొన్నిసార్లు అది మూత్రం పైపుకి అడ్డుకుంటే అదేంటి కిడ్నీ స్వెల్లింగ్, ఇలాంటివన్నీ రావచ్చు అన్నమాట. సో దీన్ని కూడా ఎలా డిటెక్ట్ చేస్తాము? బ్లాడర్ క్యాన్సర్ జనరల్లీ అల్ట్రాసౌండ్లో ఒక గడ్డ ఉంది అంతవరకు మనకి క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మనం సిటీ స్కాన్, కాంట్రాస్ట్ సిటీ చేయిస్తామట. ఎందుకంటే ఫస్ట్ ఇదొకటే గడ్డ ఉందా, ఇంకా చాలా ఎక్కువ గడ్డలు ఉన్నాయా, ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని సైజ్ ఎంతవరకు మూత్ర సంచిలోకి పాకింది, ఇక్కడ కాకుండా పక్క ఆర్గన్స్లో కూడా పాకిందా, ఇంకా పైన వేరే ఆర్గన్స్లో కూడా పాకిందా, ఎక్కడెక్కడ వరకు ఉంది, దీనివల్ల కిడ్నీల మీద ప్రభావం ఏంటి, ఇవన్నీ మనకి ఈ సిటీ స్కాన్లో మెయిన్లీ తెలుస్తాయి అన్నమాట. ఒక్కసారి తెలిసిన తర్వాత జనరలీ ఏం చేస్తామంటే ఈ మూత్రసంచిలో వచ్చిన క్యాన్సర్ని బయాప్సీ చేస్తామన్నమాట. సో దీన్ని బయాప్సీ ఎలా చేస్తామంటే ట్రాన్స్యూరెథ్రల్గా చేస్తాం. అంటే మూత్రనాళం నుంచే కెమెరా పంపించి, సపోజ్ చిన్నగా ఉందనుకోండి క్యాన్సర్, ఆ మొత్తం క్యాన్సర్ని తీసేయడానికి ట్రై చేస్తాం. చాలా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ మన మూత్రసంచిలో 30% వరకు ఇన్వాల్వ్ అయింది అంటే జస్ట్ బయాప్సీ అంటే ముక్క పరీక్ష కోసం దాన్ని లోపల ఉన్న మజిల్ టిష్యూని మెయిన్లీ తీసుకుంటాం అన్నమాట. సో దీంతో మనకేం తెలుస్తుంది అంటే మెయిన్లీ బయాప్సీతో ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఇది లోపల మజిల్ టిష్యూ, మజిల్ ఇన్వేజివ్ ఉందా లేదా, ఇవన్నీ మనకి మెయిన్లీ తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ మళ్ళీ మారుతుంది. సపోజ్ బాగా మజిల్ వరకు ఇన్వాల్వ్ అయ్యింది, కొంచెం పెద్దగా ఉంది అంటే అప్పుడు దీనికి ట్రీట్మెంట్ రాడికల్ సిస్టెక్టమీ అని చేస్తాం. అంటే ఆ మూత్ర సంచిలో క్యాన్సర్ ఉంది కాబట్టి ఆ మూత్ర సంచిని చుట్టుపక్కల ఉన్న దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా మన మూత్ర పైపుల్ని కొత్తగా క్రియేట్ చేసిన బ్లాడర్కి అటాచ్ చేసి చేస్తాం అన్నమాట. రాడికల్ సిస్టెక్టమీ అంటాం. లేదు కొంచెమే ఉంది అంటే అది మొత్తానికి తీసేసి వాళ్ళని ఫాలోఅప్లో పెడతామట. ఫాలోఅప్లో 3 monthsకి మళ్ళీ పెరుగుతుందా లేదా, ఇన్ కేస్ పెరుగుతుంది అంటే దీనికి డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి. బీసీజీ థెరపీ అని, మైటోమైసిన్ థెరపీ అని, డిఫరెంట్ కీమోథెరపీస్, రేడియోథెరపీస్, వీటి మీద పెట్టి ఫాలోఅప్ మీద ఉంచుతాం అన్నమాట. సో బ్లాడర్ క్యాన్సర్కి వస్తే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయండి. ఫస్ట్ బయాప్సీ చేసి ఐడెంటిఫై చేస్తాము. దాని తర్వాత వీళ్ళకి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చెప్తాం. ఇప్పుడు చెప్పినట్టు ఈ ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ బ్లాడర్ ట్యూమర్ అంటారు. అంటే ఏంటంటే ఈ మూత్ర సంచిలో ఉన్న క్యాన్సర్ని తీయడం అన్నమాట. దీన్ని కాటరీతో అంటే మోనోపోలార్ ఆర్ బైపోలార్ ఎనర్జీ సోర్స్తో చేయొచ్చు, లేకపోతే లేజర్తో కూడా చేయొచ్చు. లేజర్లో హాల్మియం కానీ తుల్మియం లేజర్తో మెయిన్లీ చేయిస్తాం అన్నమాట. ఓన్లీ థింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం లేజర్ వాడినప్పుడు కొంచెం బ్లీడింగ్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, ఈజీగా రిసెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ ఈ రాడికల్ సిస్టెక్టమీ అన్నది కూడా లాప్రోస్కోపీలో చేయొచ్చు, రోబోటిక్లో చేయొచ్చు. సో ఈ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్లో చేసినప్పుడు ఏంటంటే కొంచెం పెయిన్ తక్కువగా ఉంటుంది, రికవరీ రేట్ ఫాస్టర్గా ఉంటుంది, అండ్ బ్లీడింగ్ అలాంటి ఛాన్సెస్ కూడా రిలేటివ్లీ బాగా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మోస్ట్లీ చేసే సిస్టెక్టమీస్ అన్నీ ఐదర్ లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్గా చేస్తున్నారు. సో బ్లాడర్ ఈ యూరిన్లో రక్తం వస్తుంది అంటే దాన్ని ఈజీగా తీసుకోకండి. డెఫినెట్గా వచ్చి మీ డాక్టర్ని కలవండి, దాన్ని ఎవాల్యుయేట్ చేసి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.